ఉన్న పట్టీలను ఇంట్లోనే నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే వెండిని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలనేది. పట్టీలు ఉంటాయి కదండి, వాటికి రంగులు ఉన్నాయనుకోండి, అవి కడిగితే ఊరికినే పోతాయి అన్నమాట. నేను కడిగించడానికి అని తీసుకెళ్తే అక్కడ అంకుల్ ఏం చెప్పారు, తెలిసిన అంకుల్ కాబట్టి ఆయన చెప్పారు ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ అయితే చూపించారు. మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి చూడండి, నా పట్టీలు కడిగించడానికి తీసుకెళ్ళాను. కానీ అంకుల్ చెప్పారు ఇక్కడ కనుక కడిగామంటే వెండిపోయి కలర్స్ అన్నీ పోతాయి, అందుకని ఒక చిన్న టిప్ చెప్తాను, ఇంట్లోనే చెయ్యి, పర్ఫెక్ట్గా ఇక్కడ కడిగినట్లుగానే వస్తాయి అని చెప్పారు. సరే, అంకుల్ చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూస్తాను, ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోనండి, చూస్తున్నారు కదా నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో. అంకుల్ గారు చెప్పిన టిప్ అయితే యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేసిందని అయితే చెప్తాను. మీకే అర్థమవుతుంది చూడండి, పట్టీల్లో ఉన్న ఈ డస్ట్ అంతా కూడా ఎంత బాగా వచ్చేస్తుందో. ఈ టిప్ తెలియక ఇంతవరకు ఎంతోమంది నాలాగే ఇబ్బంది పడి ఉంటారు. ఇక నుంచి మీరు కూడా ఎంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, గోరింటాకు మనము చేతికి పెట్టుకోవడానికి నూరుకుంటాం కదా, దానిలోనే పట్టీలు వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా దీనిలోనే పిండేసుకొని ఒక 1 అవర్ పాటు అలా వదిలేసామనుకోండి, చాలా నీట్గా అయితే అవుతాయి. నేను మాత్రం ఇక్కడ నైట్ టైం అంతా అయితే ఉంచేస్తున్నాను. ఇలా నీళ్ళంతా మునిగేంత వరకు పిండుకొని ఇదిగోండి ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుంటున్నాను దీంట్లోకి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నిమ్మ చెక్క పిండేశాను. ఇంకా దీనిలోనే ఉన్న ఈ నిమ్మ చెక్క అయితే ఉంది కదా, దాన్ని ఎందుకులే పడేయడం అని చెప్పి దీనిలోనే వేసేస్తున్నానండి. అలా వేయడం వల్ల దీనిలో ఉండే పులుపు కూడా దానికి పడుతుంది కదండి. మార్నింగ్ అయ్యేసరికి ఇది కూడా పండిపోయి ఉంటుంది. నిమ్మకాయ కూడా చూద్దాము ఎలా ఉంటుందో. ఈ విధంగా మనం ఓవర్ నైట్ వదిలిపెట్టేసి 1 అవర్ కాకుండా ఓవర్ నైట్ వదిలిపెడితే చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పట్టీలు మునిగిపోయేంత వరకు వాటర్ వేసుకొని మనం ఇలా నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత మార్నింగ్ టైంలో నీట్గా కడిగేసుకోవడమే. దగ్గర ఏదైనా పాత బ్రష్ ఉంటే ఆ బ్రష్ యూజ్ చేసి తోముకుంటే చాలా చాలా తెల్లగా అయితే వస్తాయండి. పట్టీలు కానివ్వండి, వెండి ఉంగరాలు కానివ్వండి, ఏవైనా సరే చిన్న చిన్న వాటిని మనమే ఇంట్లో ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు. మనం వేసిన నిమ్మ చెక్క చూడండి ఎలా ఎర్రగా పండిపోయిందో. ఎల్లో కలర్ది ఆరెంజ్ కలర్లో వచ్చేసి చాలా ఎర్రగా ఉంది. ఇంకా దీనిని అయితే గోరింతాకు లేకుండా నీట్గా కడుక్కొని పట్టీలన్నీ కూడా అప్పుడు మనం కడగడం అయితే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదండి, పట్టీలకున్న గోరింతాకు అంతా కూడా నీట్గా కడిగేశాను. ఇవన్నీ ఇంకా వాటర్ వేసినా కూడా గ్రీన్ కలర్ అయితే రాకుండా మనం అలా నీట్గా కడుక్కోవాలి. ఇది కొంచెం చూడండి ఎలా కడుగుతున్నానో ఆ విధంగా అనమాట. ఇంకా తర్వాత మనము ఏదైనా లిక్విడ్ ఉంటే అండి దాంతో యూస్ చేసి నీట్గా కడుక్కోవచ్చు. లేదనుకోండి ఏదైనా బట్టల సబ్బు కానివ్వండి, ఏ సబ్బు ఉన్నా సరే ఆ సబ్బుతోటి నీట్గా తోముకోండి, చాలా నీట్గా వస్తాయి. నా పట్టీలు తోమేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ చేశానండి. ఈ విధంగా ఎంతోమందికి యూజ్ అవుతుంది ఈ టిప్ అని చెప్పేసి మీ అందరికీ చూపిస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.